కల్పవృక్షం ఒక మారని నీడ. ఒక అందమైన కొండ ప్రాంతంలో పల్లవ్ అని చిన్నారి ఉండేవాడు. అతని ఇంటి పక్కనే కల్ప అనే ఒక పెద్ద పురాతనమైన మర్రి చెట్టు ఉండేది. పల్లవ్ రోజు ఆ చెట్టు కింద ఆడుకునేవాడు. కల్ప అతనికి ఎంతో ఇష్టమైన తీపి పండ్లను ఇచ్చేది. పల్లవ్ కొంచెం పెద్దయ్యాక ఆ చెట్టు కొమ్మలు ఎక్కడం నేర్చుకున్నాడు. ఈసారి అతను జారి పడబోతుంటే ఒక మృదువైన కొమ్మ అతన్ని పట్టుకున్నట్లుగా ఆపింది. కల్ప ఎప్పుడూ పల్లవ్ను తన బిడ్డలా కాపాడుకుంటూ ఉండేది. ఒకరోజు గ్రామంలో పెద్ద తుఫాను వచ్చింది. గాలివానకు అందరూ భయపడిపోయారు. కానీ పల్లవ్ మాత్రం కల్ప నీడలోకి వెళ్ళాడు. ఆ చెట్టు తన దట్టమైన ఆకులతో వర్షం చుక్క కూడా పల్లవ్ మీద పడకుండా గొడుగులా రక్షించింది. పల్లవ్ చదువుకోవడానికి కూడా కల్ప దగ్గరికే వెళ్ళేవాడు. చెట్టు కొమ్మల మధ్య వచ్చే చల్లని గాలి అతనికి ఎంతో ప్రశాంతతను ఇచ్చేది. ఆ చెట్టు ఆశ్రయంలో పల్లవ్ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఎదిగాడు. పల్లవ్ యువకుడయ్యాక ఉద్యోగం కోసం పట్నం వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లే ముందు కల్ప దగ్గరికి వచ్చి, నేను త్వరలోనే తిరిగి వస్తాను అని చెప్పాడు. కల్ప తన ఆకులను కదిలిస్తూ అతనికి వీడ్కోలు పలికినట్లుగా అనిపించింది. పట్నంలో పల్లవ్ చాలా బిజీ అయిపోయాడు. అక్కడ ఎత్తైన భవనాలు, కార్ల శబ్దాలు తప్ప పచ్చని చెట్లు లేవు. కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. పల్లవ్ తన పాత స్నేహితుడైన కల్పను, ఆ చల్లని నీడను మెల్లగా మర్చిపోసాగాడు. చాలా కాలం తర్వాత పల్లవ్ అలసిపోయి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అతనికి ఎందుకో కల్పను చూడాలనిపించింది. పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి ఒక బాధాకరమైన దృశ్యం కనిపించింది. కల్ప ఇప్పుడు చాలా ముసలిదైపోయింది. ఎన్నో ఏళ్లుగా వర్షాలు లేక, సంరక్షణ లేక ఆ చెట్టు ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. తన కోసం జీవితాంతం నిలబడ్డ ఆ చెట్టు పరిస్థితిని చూసి పల్లవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ పల్లవ్ ప్రేమతో కల్ప చిగురించింది. ఇప్పుడు పల్లవ్ తన పిల్లలతో కలిసి ఆ చెట్టు నీడలో కూర్చొని ఉంటాడు. మనకి తోడుగా ఉండే ప్రకృతిని, మనల్ని ఆదుకునే వారిని ఎప్పుడూ మర్చిపోకూడదని అతను గ్రహించాడు.